వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాయదుర్గ నియోజకవర్గం డి హిరేహల్ మండలంలో జరిగిన వాలంటీర్ల వందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయదుర్గ నియోజకవర్గ సమన్వయకర్త మేటు గోవిందరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లకు 4వ విడతగా వాలంటీర్ల వందన కార్యక్రమంలో వాలంటీర్లకు వజ్రరత్న మిత్ర అనే పేరుతో జగనన్న సంక్షేమ పథకాల్లో వీరికి ఆదర్శంగా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. మరియు రెండవసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలి మరియు మొట్టు గోవిందరెడ్డి నన్ను ఎమ్మెల్యేగా మరియు మాలకండ్ల శంకర్ నారాయణను అత్యంత మెజార్టీతో గెలిపించుకోవడానికి మీరు సమన్వయ కృషితో పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఘునాథ్, తహసీల్దార్ బాల ఈశ్వర్ రెడ్డి, జెడ్పీటీసీ హెచ్ హసీనా బాను, సర్పంచ్లు, కన్వీనర్లు, ఎంపీటీసీలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి వచ్చేలా మీ ద్వారా జరుగుతుంది కాబట్టి మీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇప్పుడు పొద్దునే 5 గంటలకి ఇంకా సూర్యోదయం కూడా ఏంటందు అప్పుడే నేను ఎప్పుడు వాకింగ్ పైన మార్నింగ్ వాకింగ్ ఉంటే అప్పుడే వాలంటీర్లు ఒకటేసారి రెడీగా ఉంటారు. వాళ్ళు ఏమంటారు లేడీస్ చూడప్ప మా పుణ్యాత్ముని జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుక్కోండి ఇంటికి తెచ్చిస్తారని. ఆ కార్యక్రమం ఎవరు చేస్తున్నాం? అది పూజారి ఉంటాడు, దేవుడు ఉంటాడమ్మా. ఇప్పుడు చెప్పు కదా, ఏమొచ్చినా దేవుడికి ఎవరు ఉంటారు? సెంటర్లోనా పూజారి ఉంటారు కదా, ఉంటారు కదా పూజారి. గుళ్ళపతి ఎవరు చేస్తారు? పూజ అంటే మాకి ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి దాని మేమంతా పూజల మాదిరిగా సేవ చేస్తూ జనాలకి అందుబాటులో ఉంటూ అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఇస్తున్నారు కదా. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయిన 65 ఏళ్ళ వరకు ఇస్తున్న పథకాలు ఉండలేదమ్మా, ఉండాలి లేదా? పుట్టిన బిడ్డ నుంచి చనిపోయిన కూడా చనిపోతే కూడా ₹10 ఇన్సూరెన్స్ వస్తుంది. ఇస్తారు కదా, ఇస్తారు లేదా? మీరే వాలంటీర్లు 10,000 ఇస్తారు, ₹90,000 అకౌంట్. అంటే అన్ని రకాలుగా అన్ని ఆదుకునేది ఎవరు? జగన్ ప్రభుత్వం అయితే దాన్ని అందించాడు మీరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అని ఏం చెప్తామంటే, నేను సహాయం చేసింటే నాయనంటే మేలు పొందింటే నాకు ఓటు వేయండి. ఆ ధైర్యం ఎవరిచ్చినారమ్మా? ఆ ధైర్యం ఎవరిచ్చినారు? వాలంటీర్ ఇచ్చిన. మీరు ఇచ్చిన అంత సహాయం పొందిన లేదా? ఇచ్చిన దానికి అంత సహాయం పొందింటే నా నుంచి మేలు జరిగింటే నాకు ఓటు వేయమని చెప్పే దమ్ము ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు చెప్తారంటే 14 ఏళ్ళు సీఎంగా ఉండే ఆయన పథకాలు ఏమైనా గుర్తున్నాయా మనకి? ఎవరికన్నా చెప్పండి అమ్మా, పథకాలు ఏమైనా గుర్తున్నాయా? లేదు. 14 ఏళ్ళ సీఎం ఉండి ఒక పథకం చేయకుండా జనాలు మంచి చేయకుండా అనేది అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను చేసింటే ఓటేమని. ఆజ్ఞ ఏమంటాడు? నేను గెలిపిస్తే